నిన్ను అందరూ విడిచిపెడతారు, కానీ దేవుడు విడిచిపెట్టడు. తప్పిపోయిన నీ జీవితాన్ని ఎతికి రక్షించటానికి, నేను అనేక ప్రజల ముందు నిన్ను నిలబెట్టడానికి కొండల కోనల దాటాడు, లోయల లోతుని ఎతికాడు. ఈరోజు ఎవరు ఎతుకుతారండి? ఆయా స్నేహితురాలు, మన రక్త సంబంధం, మన చెల్లె కావచ్చు, మన అన్నయ్య కావచ్చు, మన తమ్ముడే కావచ్చు, మనం ఎందుకంటే వాళ్ళు తప్పిపోయి అనేక పాపములు పడిపోయినప్పుడు ప్రేమించే హృదయం మనకు లేదండి. హల్లెలూయా. ప్రేమించటానికి కూడా మన హృదయం సహకరించదు. ఎందుకంటే వాళ్ళు ఆ తప్పు చేశారే, ఎందుకు ప్రేమించాలా, నేను ఏ తప్పు చేయనిదని నేను ఇలా ఉన్నాను. కానీ మన తప్పులు వెతికేయటానికి మనం ఎవరం కాదండి, యేసు ప్రభు గారు. హల్లెలూయా. ఎందుకంటే గొర్రెల గొప్ప కాపరి, గొర్రెలను కాచి యేసయ్య మన గొర్రెలమైన కాపరి. ఆయన తన గొర్రెను మరి వదిలిపెట్టడానికి, అయ్యో తప్పిపోయిందని దేవుడు వదిలేయలేదండి. మనమైతే వదిలేస్తాం, అవునా కదా? మనకి ప్రేమ ఉండదు. మన దగ్గరకు వస్తే మనం ఆడ చూడగలుగుతాము, మనం ఆడ ప్రేమించగలుగుతాము, మన దొంతంతా వాళ్ళకేం పెట్టగలుగుతాము అనుకుంటా ఉంటాం. యేసు ప్రభు గారు అలా చేయలేదండి. కనుక ఆయనకి అటువంటి మనసు ఉంటే మనం ఇలా బ్రతికి ఉండలేమండి. హల్లెలూయా.